మామ మన ఉమెన్స్ టీం ఓడిఐ వరల్డ్ కప్ని కొట్టింది కదా. అయితే ఈ టీం యొక్క రథాన్ని తోలిన శ్రీకృష్ణుడు ఎవరో తెలుసా? ఐ మీన్ ఆ టీంకి కోచ్గా వర్క్ చేసింది ఎవరు, తన బ్యాక్ స్టోరీ ఏంటో తెలుసా? తెలియకపోతే డోంట్ వరీ, నేను చెప్తాను మీకు. ఈ టీంకి కోచ్గా చేసింది అమూల్ ముజమ్దర్ గారు. మీరు నమ్ముతారో లేదో, తను ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు మామ. కానీ తనకి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 11,000+ రన్స్ ఉన్నాయి విత్ ద యావరేజ్ ఆఫ్ 48. తన ఫస్ట్ క్లాస్ డెబ్యూట్ మ్యాచ్లోనే 260+ రన్స్ కొట్టారు. అప్పట్లో ఇది హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ ఇన్ రంజీ హిస్టరీ అని చెప్పాలి. అయినా సరే తను ఇండియాకి ఆడకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? అప్పటికే ఇండియన్ టీం చాలా సాలిడ్గా ఉంది. సచిన్ సార్, రాహుల్ ద్రవిడ్ గారు, వివిఎస్ లక్ష్మణ్ గారు, ఇలా పెద్ద పెద్ద పేర్లు ఉండడంతో తనకి ఇండియాకి ఆడే ఛాన్స్ రాలేదు. అలా తను ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడకుండానే రిటైర్మెంట్ ఇచ్చేశారు. రిటైర్మెంట్ తర్వాత అండర్-19 టీంకి, నెదర్లాండ్ టీంకి, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ టీంకి తను కోచ్గా వర్క్ చేశారు. అలా 2023లో తను ఉమెన్స్ టీంకి కోచ్గా అయ్యారు. దెన్ కంప్లీట్గా ఉమెన్స్ టీం మారిపోయింది. అలా మారిన టీంకి సాక్ష్యమే మనం కొట్టిన వరల్డ్ కప్. యాజ్ ఏ ప్లేయర్గా తనకు ఛాన్స్ రాకపోయినా యాజ్ ఏ కోచ్గా తన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. తనని టీంలో తీసుకోలేదని నో కంప్లైంట్స్, నో కాంట్రవర్సీ, నథింగ్. జస్ట్ క్రికెట్ ఆడాడు, ఇప్పుడు క్రికెట్ ఆడించాడు, ఛాన్స్ వచ్చింది, ప్రూవ్ చేసుకున్నాడు. గ్రేట్ స్టోరీ కదా.